హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోరి తోరండి బ్లాగ్స్. ఈరోజు చాలా ఈజీ అయిన అందరూ చాలా ఈజీగా చేసుకునే విధంగా ఒక సింపుల్ కర్రీ మీ ముందుకైతే తీసుకొచ్చాను. అది ఏంటి అంటే దొండకాయ పచ్చిమిర్చి కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై అయితే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. నేనైతే చిన్న చిన్న దొండకాయలు అయితే తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. అలాగే 10-12 పచ్చిమిర్చిని కూడా తీసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేనైతే ఆనియన్ అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా కట్ చేసి అయితే పెట్టుకోండి. దొండకాయలు కూడా ఇలా నిలువుగా సన్నగా పొడుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేయడం వల్ల కూర అనేది బాగుంటుంది. అలాగే చూడండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకోవాలి. గిన్నె వేడిన తర్వాత అందులోకి 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్రని కొద్దిగా వేగించుకోవాలి. అలా వేగిన జీలకర్రలోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆనియన్ ముక్కలను మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగించుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత 2 నిమిషాల పాటు వేగించుకున్న ఆనియన్ ముక్కల్లోకి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న దొండకాయల ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మంచిగా 1 నిమిషం పాటు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారండి దొండకాయలు అయితే ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. ఇది ఉడికేలోపు మనము పచ్చిమిర్చిని అయితే ఇలా మెత్తగా గ్రైండర్లో వేసుకొని మెత్త పేస్ట్ లాగైతే చేసుకోవాలండి. నేనైతే ఇలా చేసుకున్నాను. మీరు మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకోండి. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లోకి అయితే పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి అయితే సాల్ట్ అనేది వేసుకోవద్దండి. ఎందుకంటే మిర్చి బ్రాండ్లు వేసినప్పుడు టేస్ట్ సరిపడినంత కారం ఉప్పు అయితే వేసానండి. ఇప్పుడు ఇది ఉడికిన దాంట్లోకి మనము కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం. ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు లేదా 4 నిమిషాల పాటు దొండకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారండి దొండకాయ అయితే ఎలా ఉడికిపోయిందో. ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సులువుగా చేసుకోవచ్చండి. మరీ ఎంత టైం కూడా పట్టదు. కేవలం 3 లేదా 4 నిమిషాల్లో ఈ కూర అనేది రెడీ అయిపోతుంది. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్.